ఇప్పుడే సైంధం అనే సినిమా చూశాను. మూవీ అయితే ఓవరాల్గా అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కాస్త కామెడీ విజువల్స్ లాంటివి ఏం లేవు అని చెప్పేసి కొంత డిసప్పాయింట్ అవుతున్నాము. మూవీ అని అంటే మామూలుగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఏంటంటే ఒక మంచి గ్రేట్ మెసేజ్ తీసుకొని ముందుకొచ్చారు. కానీ కాస్త ఏంటంటే కామెడీ అనేది లేదు, ఫన్ అనేది లేదని చెప్పి కాస్త డిసప్పాయింట్ అవుతున్నాము. వెంకటేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఆ హీరోయిన్లకు సంబంధించిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి మైనస్ పాయింటింగ్స్ లాంటివి ఏం లేవు. కానీ కాకపోతే ఫన్ అనేది లేదని చెప్పి కాస్త డిసప్పాయింట్ అవుతున్నాము. ఇప్పుడు బోయపాటి ఫైట్ సీన్స్ ఏంటంటే ఇంతకుముందు చేసిన దానికంటే ఇందులో ఫైట్ సీన్స్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్లో, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మన డైరెక్టర్ గారి పేరు సైకో అంట. సైకో అని అంటే మామూలుగా ఆ మూవీ కూడా కొన్ని డేంజర్ సైకో విజువల్స్తోనే తీశారు. విలన్ రోల్స్ కూడా కొన్ని విజువల్స్ చాలా డేంజర్ జోన్లో పెట్టారు. కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బాగానే అనిపించింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ ఏంటంటే బోయపాటి గారు వెంకటేష్ గారు కాంబినేషన్లో వచ్చిన అప్పుడు తులసి అనే సినిమా వచ్చింది. అదేంటంటే తండ్రి కోసం కొడుకు పడే తపన. ఈ మూవీ ఏంటంటే మామూలుగా తండ్రి కోసం కూతురు కోసం తండ్రి పడే తపన. ఏ రకంగా రక్షించుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఏ రకంగా సేవ్ చేసుకోవాలనేది అదొక కాన్సెప్ట్. కూతురే కాకుండా ఏంటంటే బయట ఉన్న సమాజంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళని కూడా ఏ రకంగా రక్షించుకోవాలి, ఏ రకంగా మనం చేసుకోవాలనేది ఒక గ్రేట్ మెసేజ్తోనే ముందుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్గా మూవీ అయితే ఒక మంచి గ్రేట్ మెసేజే, ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు. కాకపోతే సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు ఇది. సంక్రాంతికి ఎవరైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేది ఫన్, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. కాకపోతే ఇది ఏంటంటే పక్కా ఎమోషనల్ మూవీ. కాకపోతే వెంకటేష్ గారి కెరియర్లో ఈ మూవీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్తాను నేను. ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ ఇస్తారు. కానీ థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఖర్చుపులు తీసుకొని వెళ్ళాలి భయ్య. ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి ఫుల్ ఎమోషనల్ ఉంది మూవీ. ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది, పర్వాలేదు, చూడొచ్చు. కానీ 4.5 ఇస్తాను, అవుట్ ఆఫ్ 5 4.5 ఇస్తాను. బాగానే ఉంది సినిమా. మనం చూడాలంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. ఈ సినిమా వచ్చిందంటే లేడీస్కి పెద్ద ఫ్యాన్స్ వెంకటేష్కి. ఎందుకంటే అప్పట్లో ఒక కలిసి ఉందాంరా, ఒక లక్ష్మి, ఒక రాజా, ఇలాంటి సినిమాలు సంక్రాంతికి వచ్చినట్టు బ్లాక్ బస్టర్ కొట్టింది. మళ్ళీ ఈ సినిమా వచ్చింది సంక్రాంతి వెంకటేష్ సినిమా, ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది మాత్రం సూపర్ ఉంది. సినిమా నీకు ఎక్కడ పోలేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక పాపకి సినిమా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక పేరెంట్స్ చూసే సినిమా. ఇది ఒక చిన్న పిల్లలు ఎలా కాపాడుకోవాలనే ఒక సినిమా, ఒక రెస్పాన్సిబుల్ సినిమా. ఇది ఒక యాక్షన్ ఉంది, ఒక కామెడీ ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది. ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తూ చూస్తే నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ సంక్రాంతి పెద్ద బ్లాక్ బస్టర్ నువ్వు చెప్పొచ్చింది. వెంకటేష్ కామెడీ ఎలా ఉంటాయని చెప్పేదాకా ఆయన ఎంత కామెడీ చేస్తారు. ప్రతి సినిమాలో కామెడీ చేసినా కూడా పక్కలు కూడా నవ్వుకోవాలి, అంత బాగా చేస్తాడు. ఈ సంక్రాంతి బరిలో దిగిన వెంకటేష్ గారు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ప్రతిదీ. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసిండు. సూపర్ ఉంది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఎందుకంటే ఆ సీన్ చూస్తే మనకు కళ్ళలో ఓడ తిరుగుతాయి. ప్రతి సీను బాగుంది. సాంగ్స్ కానీ ప్రతి కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఆయన క్యారెక్టర్ బాగుంది. ఇంకోటి ఏమంటే విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. ఆయన సూపర్ చేసింది విలన్ యాక్టింగ్, సూపర్. సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న, సాంగ్స్ కూడా బాగున్నాయి. ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు, నేను ఏది పోరలేదు. 5కి 4.5 సూపర్. జై విక్టరీ.